దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 15వ తేదీన వృశ్చిక రాశి జాతకులు మీరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొన్ని రకాల సూచనలు ఖచ్చితంగా మనకి అర్థమవుతాయి. అర్థమయ్యాక కూడా ఆ సూచనలు మనం పాటించకపోతే జరిగే నష్టాన్ని మనం అంచనా వేయలేకపోతాం. ఈ రోజున కూడా ఈ వీడియోలో అదే చెప్పడం జరుగుతుంది. మేము చెప్పేది వింటే మీకే కరెక్టా రాంగా అనేది అర్థమవుతుంది. ఒకసారి ఆలకించండి. ఈ బంధంతో చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు మీ పైన పగబట్టారా అంటే పగబట్టారనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే మాత్రం ఈ వీడియో చూడాల్సింది. ఈ యొక్క బంధం మీతోనే ఉంటుంది. మీతో నవ్వులు పూయిస్తున్నట్లు నటిస్తుంది. కానీ ఈ యొక్క బంధం పగబట్టి ఈ విధంగా చేస్తుంది. ఈ యొక్క కోణంలో మీరు ఆలోచించలేకపోవచ్చు. ఇది మీ మంచితనం. కానీ ఈ కోణంలో ఈ రోజున ఆలోచించక తప్పదు అనేది ఈ వీడియో. ఈ రోజున ఇది ఒక హెచ్చరికగా కూడా భావించండి. మొత్తంగా ఈ రోజున గ్రహస్థితుల రీత్యా వృశ్చిక రాశి జాతకులకు గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క వీడియోలో చెప్తున్నామండి. ఖగోళంలో గ్రహాలు నిష్ట సమయంలో రాసుల సంచారం జరుగుతుంది. ఇలా సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలు కలగచేస్తుంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగు ప్రసాదించే చంద్రుడే మనోకారకుడు. మన మనస్సు చలనంగా ఉన్నా, స్థిరంగా ఉన్నా అందులకు కారణం చంద్రుడే. ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాల్లో కూడా తన సంచారం చేస్తూ ఉంటాడు. ఏ నక్షత్రం సంచారం దిశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించి రాశుల్లో సంచారం చేస్తూ ఉండగా జ్యోతిష పండితులు ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చంద్రదేవుడి నీడ గ్రహంపై రాహువు సొంత నక్షత్రంపై స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రభావం 5 రాశులపై పడుతుంది. వాటిలో ఒకటే వృశ్చిక రాశి. అవునండి, దీనితోనే ఈ రోజున వృశ్చిక రాశి జాతకులకు చాలా వరకు కూడాను రాత్రి తరువాతే మీకు ఏదైనా సమయం కలిసొస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాత్రి వరకు కాస్త సాధారణంగానే కనిపిస్తుంది. ఈ సమయంలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అంటూ ఈ యొక్క మంత్రాన్ని నిత్యం జపిస్తే అద్భుత ఫలాలు పొందుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసించేది పరమేశ్వరుడే. కాబట్టి ఇలా చేయండి. శివ పంచాక్షరి మంత్రాన్ని ఈ రోజున వీలైనప్పుడల్లా పాటించండి. దేవతలను, ప్రజలను, ప్రతి ఒక్కరిని కూడా జంతు జీవజాలాలను సైతం శాసించేది పరమేశ్వరుడే. కాబట్టి ఆయన్ని తలచుకుంటే ఏ పని అయినా జరుగుతుంది. ఇంకా కుటుంబంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ మీ యొక్క కుటుంబ సభ్యులను ఈ రోజున కలుస్తారు. మీకు ఉన్న కష్టాలు, సమస్యలను చంద్రుడు ఈ రోజున తొలగించే ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మీ యొక్క ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం నిల్వ ఉంటుంది. మీ జీవితంలో కొత్త మార్గంలోకి రావడం వల్ల కొత్త దిశగా ప్రయాణించడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు కూడా కనక వర్షం కురుస్తుందంటే నమ్మలేరు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్ర పండితులు ఈ విధంగా చెప్తున్నారు. అవకాశం భగవంతుడిస్తాడు. మానవ ప్రయత్నం మనమే చేయాలి. కష్టపడితేనే మనకి ఏదైనా సొంతమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ఇంకా ఏమిటంటే ఉద్యోగులకు ఈ రోజున మీకు చాలా తారతమ్యం కనిపిస్తుంది. మీకు సహోద్యోగులకు మధ్యన ఉన్న భేదం ఈ రోజున కనిపిస్తుంది. పై స్థాయి అధికారులు మీ యొక్క తత్వాన్ని అంచనా వేస్తారు. మీ ద్వారా ఆ యొక్క సంస్థకు జరుగుతున్న లాభాన్ని తెలుసుకుంటారు. అందులకు గాను ప్రమోషన్ కూడా చక్కగా వస్తుంది. అంతేకాకుండా అన్ని రంగాలుగా శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. దీంతో మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఈ రోజున గడపబోతున్నారు. ప్రమోషన్ రావడం వల్ల చాలా షాక్ అవుతారు. లేదా
ధనం రూపంలో మీకు బోనస్ ఇవ్వడం కూడా జరగచ్చు. ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఆకర్షణీయంగా ఈ సమయం మీకు ధన లాభం కలుగుతుంది. కానీ ధనాన్ని పొదుపు చేసుకోవడంలో జాగ్రత్త. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ధనం ఉపయోగపడుతుంది. ఇప్పుడే కాని వారికి అయిన వారికి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే మీ యొక్క కుటుంబం పరిస్థితి ఆలోచించండి. సమాజంలో ఈ రోజున గౌరవం పెరగొచ్చు. కీర్తి మర్యాదలు కూడా పెరగబోతున్నాయి. జీవితంలో మీకు అనేక రకాలుగా అనుకూల ఫలితాలు కలగాలంటే డబ్బు చాలా చాలా ముఖ్యం. డబ్బుని ఎలా పడితే అలా ఖర్చు పెట్టకుండా ఉంటే మీకు జీవితం సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అనేక మార్గాలను ఈ రోజున చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత అయితే మీపైనే ఉందండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేసే పనిలో విజయం మీకు సాధించడం జరుగుతుంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదింతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారులకు కూడా లాభాలు పెరుగుతాయి. ఎవరైనా మీలో లాస్లో ఉన్నట్లయితే బిజినెస్ పరంగా వారు ఈ సమయంలో చాలా అంటే చాలా లాభాల్లో ఉంటారు. కొంత కాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పొచ్చు. ఎవరో ఏదో చెప్పారని ఆ యొక్క పనుల్లో అలసత్వం వహించొద్దు. ఇది మీ ఆర్థిక భవితవ్యానికి పునాది అవుతుంది. పెట్టుబడులు లావాదేవీలు కలిసొస్తాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కానవస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంది అనిపిస్తుంది. ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే మీ ఆరోగ్యం కుదుట పడవచ్చు. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉద్యోగులకి కొన్ని కొత్త అవకాశాలైతే రాబోతున్నాయి. వ్యాపారులకు లాభం పెరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. అనుకున్న విధంగా డబ్బు అందుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు లావాదేవీలు పాజిటివ్గా ఉంటాయి. ప్రేమ వివాహంలో సంతోషం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి సమయం. ఆర్థిక వృద్ధి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లావాదేవీలు బాగుంటాయి. లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఈ రోజున స్నేహితులతో కూడా చాలా కల్మషం లేని సంతోషాన్ని పొందుకోబోతున్నారు. అనుకునే విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకం. మీ యొక్క జీవిత భాగస్వామి అలాగే సంతానం విషయంలో కూడా ఒక శుభవార్త వినబోతున్నారు. ఎవరైనా గొడవల్లో చిక్కుకున్నట్లయితే ఈ సమయంలో మీరు కూడా వాటన్నింటినీ మర్చిపోయి ఒకటి అవ్వడానికి యత్నిస్తారు. ఇకపోతే మీరు అందరికన్నా ఎక్కువ శక్తి పొందుకుంటారు. దాన్ని సొంతం చేసుకుని జీవితంలోకి ముందుకు వెళ్తే అంతకు మించి మంచి అర్థమే ఉండదు మీ జీవితానికి. కింద పడినా కూడా పైకి లేచే తత్వం ఉంటుంది. వెంటనే దాన్ని ఎదుర్కొని విజయాన్ని సాధించే సత్తా మీకు ఈ రోజున ఈ యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది. ఎంతటి వారు ఎదుట ఉన్నా సవాలుకు పిలిచిన స్వీకరిస్తారు. వచ్చే ప్రతి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఉపయోగించుకుంటారు. కష్టపడడం ద్వారా ఫలితం వస్తుంది అని భావిస్తారు. జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణ విధానాన్ని అవలంబిస్తారు. అనుకున్న పని చేయాలని తపిస్తుంటారు. మానసికంగా ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. కానీ తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కృంగిపోయే మనస్సు ఉండదు. ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు. కాబట్టి భయం అనే పదానికి అర్థం తెలియదు. ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజున ఏదైనా ఒక పని సక్సెస్ కాకపోతే దాని దిశగా అడుగులు వేస్తూ మీ మనసంతా అక్కడే ఆగిపోతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో కూడా చురుకుగా ఉంటారు. ఈ రోజున ఒక అడుగు వెనక్కి పడినా గెలుపుకి ముందడుగు వేస్తారు. ఓటమి తట్టుకుని దృఢంగా నిలబడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించబోతున్నారు. నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారికి మంచి బహుమతులు అనేది ఇస్తారు. అలాగే ప్రియమైన వారి నుంచి మంచిగా ఈ రోజున మంచి మాటలను వినబోతున్నారు. వారి యొక్క మాటలు ఆలోచనలతో మీ మనసు ఉప్పొంగిపోతుంది. ఈ సమయంలో కుటుంబంతో తీర్థయాత్రలకు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రతిదీ కూడా అదృష్టవంతంగా ఉంటుంది. గ్రహాల సంచారం అనుకూలంగా ఉండడం వల్లే అన్ని రంగాల వారీగా వీరు లక్ష్య సాధన దిశగా ఒక అడుగైతే ముందుకు వేస్తారు. తమ తమ రంగాల్లో
గొప్ప గొప్ప మార్పులు అయితే చూడబోతున్నారు. ఇదంతా సొంత ఆలోచనల వల్లే జరుగుతుందనేది ఇక్కడ గుర్తుంచుకోండి. అయితే ఈ రోజున మాత్రం ఒక విషయం గురించి చెప్పుకోవాలి. ఇంత చెప్పుకున్నాం, ఇంత మాట్లాడుకున్నాం, ఇంత మంచిగా మీ జీవితం సాగిపోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఇంత సాఫీగా మీ జీవితం సాగిపోతుంటే అందరూ హర్షించరు కదండి. కొంతమంది శత్రువులు మాత్రం ఉంటారు. ఆ యొక్క శత్రువులు వీరికి అకస్మాత్తుగా రారండి. వీరి చుట్టూరానే ఉంటారు. వీరితో పాటే కలిసిపోయి ఉంటారు. ఆ యొక్క శత్రువులు ఎలా ఉంటారు అంటే మీతో మంచిగా మాట్లాడుతూ మంచిగా నటిస్తూ ఉంటారు. ఆ యొక్క బంధం ఈ రోజున మీ మానసిక ప్రశాంతతను విచ్ఛిన్నం చేయబోతుంది. ఈ యొక్క బంధం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు కూర్చొని ఆగి ఆలోచించండి ఒకసారి. వారు మీ తోబుట్టువులు కావచ్చు, మీ కన్న తల్లిదండ్రుల్లో కూడా ఉండొచ్చు. వారి స్వార్థం కోసం లేదా వారికి ఏదైనా లాభం కలుగుతుందను ఈ రోజున మాత్రం ఒక పని చేస్తారు. ఆ యొక్క పని వలన మీకు వచ్చే అవకాశం మాత్రమే కాదు, మీ మానసిక సంతోషం పోతుంది. పలానా వారు పలానా వార అన్నట్లుగా విని ఉంటారు. కానీ మీతో పాటు ఉన్న బంధం మిమ్మల్ని ముంచేస్తుంది అనే మాటను మాత్రం ఇప్పుడే ఈ రోజునే వింటారు. ఇలాగే మీ జీవితంలో జరుగుతుంది. వారు ఎవరైనా కావచ్చు. ఈ రోజున గరానా మోసం చేస్తారు. మీ యొక్క అవకాశాలు తస్కరించడం కావచ్చు, వచ్చే ధనాన్ని ఉపయోగించుకోవడానికి వేసి ఎత్తుగడలు కావచ్చు. మీరు మాత్రం కుటుంబం కోసం ఆలోచించండి. మీరు, మీ జీవిత భాగస్వామి, సంతానం మీ యొక్క నిర్ణయాలకు వారే కట్టుబడి ఉంటారు. మీతో వచ్చే కష్ట నష్టాలకు వారే ప్రతీకలు. కావున ఒకసారి ఆలోచించండి. ఎంతటి దగ్గర వారు అయినా, మీ యొక్క సహోదరి కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే గనక స్నేహితులు, దూరపు బంధువులైనా కావచ్చు. ఈ బంధంతో అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున జరిగే మోసం నుండి మీరే తెలివిగా బయటపడాలి. లేకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నిత్యం శివారాధన చేసుకోవడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం, పరమశివునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడం మీ యొక్క ఆలోచనలు మారుస్తుంది. కలిగే నష్టం నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.